చంపాలని తలిచి పగబట్టి చంపాలని తోమాని వెతుకుతూ ఉంటారు. అలా ఉండగా శత్రువులు ఒకరోజు తోమ ప్రార్థిస్తుండగా ఆయన వెనుక నుండి వచ్చి పొడిచి చంపుతారు. ప్రభువా యేసయ్యా, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. అలా తోమ తన కొన ప్రాణముతో దేవుణ్ణి ప్రార్థిస్తూ తన ఆత్మను దేవునికి అప్పగించి అక్కడ ఒక సిలువ ఉండగా దాన్ని హద్దుకొని చనిపోతాడు. అయ్యో 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 తోమా చనిపోయాడే. అయ్యో ప్రభువా, మీరు తోమా అని పిలుచుకున్నారు, ఇప్పుడు సువార్త ఏమవుతుందో. బాగుండేది వాళ్ళు టోపీ ఏం చేస్తారా రాజులు కదా దిగిరా